హలో అండి. మీకొకటి చెప్పనా? మేము ఊరికెళ్ళామంటే తిన్నగా ఇంట్లో అయితే అస్సలు ఉండం. అయినా ఊరికెళ్ళేదే ఎంజాయ్ చేయడానికి. అవునా కాదా? యాక్చువల్‌గా సీతాఫలాల కోసమని బయటికైతే వచ్చినాం. ఎందుకు లేవా ఇక్కడ? ఉంటాయిగా వదిన ఇక్కడ చెట్లు. ఓ వదిన కస్టర్డ్ ఆపిల్స్ ఒకటి దొరికింది. పిచ్చోళ్ళు గొక్కినట్టు గొక్కుతున్నారు. జామకాయల కోసం అందులో పోయిరు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నాకన్నా ఫస్ట్ టైం మా వదిన వాళ్ళైతే వచ్చారు. మీరు అందులో పోయినప్పుడు వచ్చింటే వాళ్ళ పోయి మొత్తం దోమలు కడిగి తీసుకొచ్చుకోని చెప్పి వీడియో తీసి చూసారా? జామకాయల కోసం అని వెళ్ళి ఎంత పని చేసుకున్నారో. ఫుల్గా అడవి దోమలు అయితే ఖర్చాయి. పాపం పెద్ద పెద్ద దద్దులు కూడా వచ్చాయి. నాకు ఆ దద్దులను చూడగానే భయం వేసింది. ఇంకా నాకు ఏ జామకాయలు వద్దు సీతాఫలాలు వద్దని రిటర్న్ వస్తుంటే పక్కన ఇంకో జామ తోట కనిపించింది. కానీ జామకాయలను చూడగానే కొంచెం టెంప్ట్ అయ్యాను. కొంచెం డేర్ చేసి అయితే జామ తోటలకైతే వెళ్ళాను. పర్లేదు, ఈ తోటలో మాత్రం దోమలు లేవు. కాదే ఏంది గనిగాని తెంపిరు మీరు? చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే జామ తోటని ఎవరు పట్టించుకోవడం లేదు. అందుకే మేము సేఫ్గా బయటపడ్డాం. అయినా అప్పుడప్పుడు ఇలాంటివి చేసినే కదా బిగ్గెస్ట్ మెమొరీగా ఉండిపోతాయి. అవును, మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేసి ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.